జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అత్తయ్య గారు నేను గుడికి వెళ్తున్నామండి. అలాగే. తీసుకో. పర్వాలేదు, మీరు తీసుకోండి. పర్వాలేదు, తీసుకో. మీరే తీసుకోండి. మీ గుడికి వెళ్ళటానికి టైం అవుతుంది కదా, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. తీసుకో. థ్యాంక్స్ అండి, తీసుకోండి. అమ్మ రాధిక, రెడీ అయ్యావా? ఇంకా ఎంతసేపు? వస్తున్నానత్తయ్య. ఏమండి, వెళ్ళొస్తాను. అమ్మ రాధిక, రెడీ అయ్యావా? వెళ్ళొస్తానండి. జాగ్రత్త.
దయచేసి మీరు వెళ్ళండి. ఏయ్ పిచ్చిదానా, నీ మంచి కోసమే చెప్తున్నానే నేను. నువ్వు నా కూతురు లాంటి దానివి. నా కూతురుకు పట్టిన గతి నీకు పట్టకూడదనే చెప్తున్నాను. అంటే ఏంటండి మీరనేది? రాధికని కూడా మా తమ్ముడు చంపేస్తాడని అంటున్నారా? అవును, ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా జరిగేది ఇదే. నీ తమ్ముడు నా కూతుర్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి చంపాడు. రేపు రాధిక మీద మోజు తీరాక దీన్ని కూడా అలాగే చంపేస్తాడు. కాంచనవల్లి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏంటి పిచ్చి పిచ్చిగానా? నా కూతుర్ని నీ కొడుకు చంపడం నిజం కాదా? రేపు ఈ రాధికని కూడా చంపేస్తాడన్నది అంతకంటే నిజం కాదా? వాళ్ళ అమ్మాయి గురించి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి లేని బాధ మీకెందుకండి? వాళ్ళు తెలుసుకోవట్లేదనే చెప్తున్నాను. పల్లవి గురించి, కార్తీక్ గురించి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. రాధిక ఇష్టపడే కార్తీక్ ని పెళ్లి చేసుకుంది. అలాంటి భయాలు అవైనా ఉంటే రాధిక వాళ్ళ కుటుంబం చూసుకుంటుంది. మధ్యలో మీకెందుకు చెప్పండి? మీరుండండి. చూడండి, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. మంచైనా చెడైనా నేను చూసుకుంటాను. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళండి. మీకు దండం పెడతాను. తెలిసొస్తుంది, మీ అందరికీ తెలిసొస్తుంది. నా మాటలు ఎంత నిజమో రేపా కార్తీక్ చేతిలో నీ ప్రాణాలు పోయాక అప్పుడు తెలిసొస్తుంది. వీళ్ళ భుజాన్ని నూరిపోసి రాధిక నీటి నుంచి పుట్టింటికి పంపిద్దాం అనుకున్నాను. మంచి అవకాశం మిస్ అయింది. వదిన గారు, ఆ కాంచనవల్లి మాటలు మీరేం పట్టించుకోవద్దు. కూతురు పోయిన బాధలో ఆవిడలా మాట్లాడుతోంది. మేము అర్థం చేసుకుంటాంలే వదిన గారు. ఈ విషయం గురించి మీరు కూడా బాధపడకండి. అత్తయ్యగారు, పూజారి గారు, మీరు అర్చన జరిపించండి. అలాగేనమ్మా. అమ్మా, గోత్రనామాలు చెప్పండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.